మాజీ ప్రధాని పివి నరసింహారావు 93వ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఉన్న పివి ఘాట్లో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ పివిని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదని, తెలంగాణలో ఏర్పాటు చేయబోయే కొత్త జిల్లాల్లో ఓ జిల్లాకు పివి పేరు పెడతామని అన్నారు. తెలంగాణలో స్థాపించబోయే యూనివర్సిటీల్లో ఓ దానికి పివి పేరు పెట్టి ఆయన పేరు చిరస్థాయిగా ఉండేలా చేస్తామని, పివి గౌరవానికి తగినట్లుగా స్మారక భవనం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆచరణలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఆయనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే అని, పివికి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్రాన్ని కోరతామని కేసీఆర్ చెప్పారు. జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ కూడా నమస్కారం. పివి నరసింహారావు గారు వ్యక్తిగా నాకు గొప్ప సాన్నిహిత్యం వారితో లేదు, కానీ నేను కూడా అంత గొప్పగా కాదు అని కొంత సాహిత్యం చదువుకున్నటువంటి వాడిని. వారు చేసినటువంటి రచనల ద్వారా, సాహిత్యపరమైనటువంటి కార్యక్రమాలు, వారు నిర్వహించినటువంటి కార్యక్రమాల ద్వారా పివి గారు నాకు బాగా తెలుసు. రాజకీయ నాయకుడిగా కూడా నాకు బాగా తెలుసు. నేను వారిని కలవడం కూడా జరిగింది అనేక పర్యాయం. సాన్నిహిత్యం లేదనే మాట చెప్పాను నేను, కానీ వారి రాజకీయ గమనం, సాహిత్య గమనం అదంతా కూడా నాకు సంబంధం ఉంది. పివి గారు పరమపదించిన రోజు నేను ఢిల్లీలోనే ఉన్నాను. చాలా దుఃఖంతో, చాలా బాధతో అక్కడ వారి పార్థివ శరీరానికి నివాళులు అర్పించి, తర్వాత జరిగిన ఘటనాక్రమంలో అత్యధికంగా బాధపడ్డ వ్యక్తులు నేను కూడా ఆ రోజు కొంత బాధకు గురైన మేమందరం. అంత సమున్నతమైనటువంటి, మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిని కేవలం రాజకీయ కోణంలో చూడడం. ఇందాకనే పెద్దలు చెప్పారు, 17 భాషలలో ప్రవేశం ఉండడమే కాదు, నిష్ణాతులు వారు. ఆ భాషలలో, ఆ భాష మాట్లాడేటువంటి ప్రాంతాలలో మాట్లాడి వాళ్ళనే ఆశ్చర్యచకితులను చేయగలిగేటువంటి గొప్ప భాషా పటుత్వాన్ని కలిగినటువంటి వారు. ఆ కోణంలో చూసినా పివి గారిని ఎన్ని అవార్డులు ఇచ్చినా, ఎన్ని భారతరత్నలు ఇచ్చినా వారి వ్యక్తిత్వానికి తక్కువే. రాజకీయంగానే కాకుండా మాటలు చాలా చెప్పవచ్చు, చాలా మంది చెప్తారు కూడా, కానీ ఆచరణాత్మకంగా కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినటువంటి గొప్ప నాయకులలో పివి గారు ఒకరు. కేంద్రం చట్టం పాస్ చేసింది భూ సంస్కరణలు తీసుకురావాలి. దేశంలో ఎక్కడ కూడా ప్రారంభం కాలే, కానీ చాలా ధైర్యంగా ఇక్కడ తనకు కొన్ని ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా సామాన్య ప్రజల పట్ల, పేద ప్రజల పట్ల తనకు ఉన్నటువంటి అంకిత భావాన్ని ప్రస్ఫుటం చేస్తూ మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా భూ సంస్కరణల చట్టాన్ని అమలు చేసింది, చేసి చూపించింది, దేశానికి మార్గదర్శనం చేసింది కూడా పివి నరసింహారావు గారు అని చెప్పడం అనేటువంటి అతిశయోక్తి లేదు, అది సందేహం కూడా లేదు. వారు స్వయంగా ఒక భూస్వామి, వారికి కూడా కొంత నష్టమైందని తెలుసు వారికి, కానీ నిష్కర్షగా చేయాలనుకున్న పనిని తూచా తప్పకుండా ఆచరించి చూపెట్టడం జరిగింది. తదనంతర పరిణామాలన్నీ మనకు తెలుసు. వారు తీసుకున్నటువంటి అభ్యుదయపరమైన ఆ సంస్కరణల కారణంగా వారు పదవీచ్యుతి కూడా కావాల్సి వచ్చింది, ఉద్యమాలు చెలరేయడం జరిగింది. అయినా కూడా విరవకుండా తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, తాను నమ్మిన పనిని ఆచరించి చూపించినటువంటి ధీశాలి గొప్ప స్థితప్రజ్ఞులు కీర్తిశేషులు పివి నరసింహారావు గారు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జాతీయ స్థాయిలో వారికి లభించాల్సిన గౌరవం లభించలేదన్న వెలితి తెలంగాణ సమాజంలో గొప్పగా ఉంది. దాని యొక్క రిఫ్లెక్షన్ బండారు దత్తాత్రేయ గారి ఇందాక భారత ప్రభుత్వం పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పడం జరిగింది. త్వరలోనే వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ప్రాతినిధ్యం వహించే పార్టీ